హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు అయితే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అమెరికాలోని డల్లాస్లో ఎంతో గ్రాండ్గా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సెన్సేషనల్ డైరెక్టర్ అయిన సుకుమార్ గారు అయితే చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. సుకుమార్ గారు మూవీ గురించి ఒక అదిరిపోయే ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అదేంటయ్యా అంటే మూవీ వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా వచ్చిందంట. అండ్ అలాగే గేమ్ చేంజర్ మూవీలో వచ్చేసి ప్రతి ఒక్క సీను అదిరిపోయిందని, అండ్ అలాగే గేమ్ చేంజర్ మూవీలో ప్రతి సీను అదిరిపోయిందని, ఫస్ట్ హాఫ్ అయితే మార్వలెస్ గా వచ్చిందనేసి సుకుమార్ గారు చెప్పడం జరిగింది. అయితే ఈ మూవీని సుకుమార్ గారు చిరంజీవి గారితో కలిసి చూడడం అయితే జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే ముందు. కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ గారు ఈ వర్డ్స్ అయితే చెప్పడం జరిగింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి చరణ్ అయితే చించి పడేశాడంట. ఇంటర్వెల్ బ్లాక్ అయితే అసలు అదిరిపోయిందనేసి, సెకండ్ హాఫ్ లో అయితే మన అప్పన్న క్యారెక్టర్ లో చరణ్ పర్ఫార్మెన్స్ అయితే చిట్టిబాబుని మించిపోయాడు అనేసి సుకుమార్ గారు చెప్పడం జరిగింది. అయితే రంగస్థలం మూవీకే చరణ్ కు నేషనల్ అవార్డు వస్తుందేమో అనేసి అందరం అనుకున్నాం. అలాగే సుకుమార్ గారు కూడా అనుకున్నా అనేసి చెప్పడం జరిగింది. అయితే ఈ మూవీతో ఖచ్చితంగా మిస్ అవ్వదని సుకుమార్ గారు బల్లగుద్ది మరి చెప్పారు. సో ఇదన్నమాట మ్యాటర్. ఇక చరణ్ అభిమానులు కావచ్చు, అలాగే మెగా ఫ్యాన్స్ ఖచ్చితంగా ఇక మూవీ గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇది ప్యూర్ ఇండస్ట్రీ హిట్ మూవీ.